అందరికీ నమస్కారం. ఇవాళ కూటమి ప్రభుత్వం చాలా మంచి మంచి కార్యక్రమాలు చేపడుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ప్రజలకి సంక్షేమ ఫలాలు మరింత చేరువయ్యే విధంగా పరిపాలన సాగుతుంది. అలాగే మంత్రులు వారి వారి పని వారు చేస్తున్నారు. గతంలో మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు మాటలు లేవు. ఓన్లీ మేకప్లు వేసుకుని మీడియా ముందో ఫోటోలకు ముందో కనపడటమే తప్పించి మాటలు లేవు. మోగబోయిన మంత్రులు అన్నాడు. ఈనాడు మంత్రులందరూ సచివాలయానికి వెళ్తూ వారి వారి శాఖల్లో సమీక్షలు జరుపుతూ స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ ఏవైతే పాలనాపరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయో వాటిని మంత్రులే స్వతంత్రంగా తీసుకుంటూ, అలాగే ప్రజలతో మమేకం అంటే గతంలో ముఖ్యమంత్రి గారు అసలు మీడియా ముందుకు కానీ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ ఉండేది కాదు. కానీ ఇవాళ ఆ పరిస్థితి పోయింది. జూన్ నెలలో చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కినప్పటి నుంచి ప్రతి విషయం మీద ప్రెస్ మీట్ పెడుతూ విలేకరులు అడిగే ప్రశ్నలకి జవాబులు చెబుతూ విలేకరులకి పాలన ఇలా సాగుతుంది, మేము ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాం, మేము ఈ రకంగా పరిపాలిస్తున్నాం, మా పాలన ఇది అని విలేకరులకి చెప్తున్నారు. కానీ గతంలో ముఖ్యమంత్రి గారు ఓన్లీ రికార్డెడ్ వీడియోలను మాత్రమే, అదైనా సరే ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ చేసేవారు. అంతేగాని ఏనాడు ప్రెస్ ముందుకు రాలా. ప్రజాస్వామ్యంలో ముఖ్య భూమిక విలేకరులు, మీడియా. అటువంటి మీడియాకు ముఖ్యమంత్రి అనేవాడు కనపడకుండా గత 5 సంవత్సరాలు తిరిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఆ దుస్థితి పోయింది. ప్రజలతో మమేకం అయ్యేటటువంటి ముఖ్యమంత్రి. ఎందుకంటే ముఖ్యమంత్రి బయటకు వస్తే పరదాలు వేసుకుని బయటకు వచ్చేవారు. స్కూళ్ళు సెలవు, షాపులు సెలవు, అక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ఇళ్లలో నుంచి బయటకు రాకూడదు. అంటే పూర్వకాలంలో రాజుగారు గుర్రం బండి మీద వచ్చేవారంట. ఆ గుర్రం బండి మీద వచ్చేటప్పుడు ప్రజలను ఎవరిని బయటికి రాకుండా, ఒకవేళ ప్రజలు వచ్చిన భయకంపితులై అమ్మో రాజుగారు వస్తున్నారు, మనల్ని చంపేస్తాడేమో కనపడితే ఎదురు పడితే, అమ్మో మనం చెప్పులు వేసుకున్నాం, నెత్తిన తలపాగా పెట్టుకున్నాం అని రాజు వచ్చే సమయానికి ఒకవేళ తారసపడితే మాత్రం వంగి వంగి దండాలు పెట్టే దుస్థితి. పైనుంచి హెలికాప్టర్ వెళ్తుంటే కింద ట్రాఫిక్ జామ్ చేసే దుస్థితి మొన్నటి వరకు. కానీ ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు అటువంటి పరదాలు కట్టేవన్నీ పోయినాయి. పోలీసులు వారి వారి పని చేసుకుంటున్నారు. ఉద్యోగులు వారి వారి శాఖల్లో వారి పని వారు చేసుకుంటున్నారు. కానీ మొన్నటి వరకు ఒకటే దుస్థితి. సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడే మాట్లాడేవాడు. ప్రెస్ మీట్ పెట్టాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఏదైనా సమస్య మీద ప్రస్తావించాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ఏదైనా రాష్ట్రంలో ఏదైనా చర్య జరిగిందంటే సజ్జల రామకృష్ణారెడ్డి. ఆనాడు మంత్రులు ఎవరికి
చేతిలో పగ్గాలు లేవు, అధికారాలు లేవు. కానీ ఈరోజు మంత్రులకి అధికారాలు ఇచ్చి తాను కూడా ప్రజలతో మమేకైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రతి సమస్య మీద తీసుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా లోటు జరిగితే వెంటనే ప్రజల మధ్యకు ముఖ్యమంత్రో, మంత్రులో, ఎమ్మెల్యేలో, లేకపోతే అధికారులు ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ జరిగిన విషయం మీద సంజయ్షి చెబుతున్నారు. ఆ జరిగిన విషయం మీద చర్య తీసుకుంటున్నారు. అన్నీ ఆలోచించాలి ప్రజలు. ఒకటి, ఈ రాష్ట్రానికి సరైన నాయకుడు ఎవరు? ఈ రాష్ట్రాన్ని సక్రమమైన పద్ధతిలో అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో తీసుకెళ్లే నాయకుడు ఎవరనేది మీరంతా మరొక్కసారి పునరాలోచించుకుని ప్రజలంతా బాగుండాలని కోరుకుంటూ జై తెలుగుదేశం.